డ్రైవర్లు పదుల సంఖ్యలో చేనేత కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఇటు రైతుల కుటుంబాలు, అటు చేనేత కార్మికుల కుటుంబాలు, అటు ఆటో కార్మికుల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పాలన సాధించుకున్న అప్రతిష్ట. ఇది ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే ఇలా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది మీ ఫెయిల్యూర్. ఇలా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు కూడా మోసపూరితమైన హామీలతో ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇకపోతే ప్రజాస్వామిక పాలన అన్నారు, మభ్యపెట్టినారు, స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఇలా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఏమంటున్నారు? మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, ఏమైంది? డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఏమైంది? రైతు బంధు పడలేదు, ఏమైంది అంటే సంపుతా, చీరుతా, చెప్పుతో కొడతాం, పేగులు మెడలేసుకుంటాం అని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. పైకేమో బ్యారికేడ్లు పోయినాయి, తీసేసినాం, తొలగించింది అన్నారు. మీరు చూడలేదా మిత్రులారా, జర్నలిస్టులు? ఇలా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు బ్యారికేడ్లు పెరిగినాయి, అసెంబ్లీ చుట్టూ బ్యారికేడ్లు పెరిగినాయి, ముళ్ళ కంచెలు పెరిగినాయి, నిర్బంధాలు పెరిగినాయి, అరెస్టులు పెరిగినాయి. ఈరోజు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి. ఇది సోకాల్డ్ ప్రజాపాలన. ప్రభుత్వ వైఫల్యాల గురించి వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నది. ఇది ఆ ప్రజాపాలన అని అడుగుతా ఉన్నా. ఉద్యోగాల సంఖ్య పెంచాలని ఇందిరా పార్క్ దగ్గర ఉద్యోగులు ధర్నాలు చేస్తే టెంట్లు బీకేసి అరెస్టులు చేసిండ్రు. ఈ సోకాళ్ళు ప్రజాపాలనలో ఎట్లా తయారైపోయిందంటే మబ్బులలో నీళ్లు చూసేట వెనకటికి కుండలకపోసుకుందరట. ఇలా కాంగ్రెస్ పాలన అట్లా తయారైపోయింది. ముఖ్యమంత్రి గారు అంటారు, అది ది వైర్ అనే సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. అందులో ఆయన మాట్లాడుతూ అంటాడు, వర్షపాతం సరిగా లేనందున రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి, సాగునీరు ఇయ్యలేకపోతున్నామని ముఖ్యమంత్రి గారు అంటారు. వాతావరణ శాఖ రిపోర్ట్ ఏముంది? ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం ఎక్కువగా పడ్డదన్నదేమో వాతావరణ శాఖ రిపోర్ట్. అంటే దీన్ని బట్టి ఏంటంటే మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మీ మేనేజ్మెంట్ సరిగా లేదు. రైతుల విషయంలో ఇందాక నేను చెప్పాను, రైతులకు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసమే చేసింది. మీరు డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ అని ఇలా మోసం చేసిందా లేదా? సోనియమ్మ జన్మదిన కానుక అని చెప్పిందా లేదా? ఆ రోజు జర్నలిస్టులే అడిగినరు, 2 లక్షల రుణమాఫీ ఎట్లా సాధ్యమవుతుంది అని అడిగితే మేము చేసి చూపిస్తాం, మాకు స్ట్రాటజీ ఉంది, ప్లానింగ్ ఉంది అన్నారు. మొదటి రోజే చేస్తామన్నారు. కానీ 100 రోజులైనా ఇలా రైతులకు రుణమాఫీ చేయకుండా, బడ్జెట్లో 1 రూపాయి కూడా పెట్టకుండా ఇలా రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి. రైతు భరోసా విషయంలో ఎకరానికి 15,000 అంటేది, 15,000 రాకపోయే, ఆ ఇచ్చే 5,000 సకాలంలో 10,000 అందించకపోతుంది. రైతాంగానికి రైతు బంధు విషయంలో మోసం. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, దాంట్లో మోసం చేసిండ్రు. అప్పుడు ఏమన్నారు మీరు? వడ్లు అమ్ముకోకండి, కాంగ్రెస్ పార్టీ రాగానే మీ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని డిసెంబర్లోనే వడ్లు కొంటామని చెప్పినారు. బోనస్ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఇప్పుడు అడుగుతున్నాం, 100 రోజులు నిండినాయి, ఇంకొక 4-5 రోజులైతే బాన్స్వాడ కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ జిల్లాలో కొన్ని ముందు నాట్లేసినటువంటి చోట వడ్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఈ యాసంగి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తేనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. లేదంటే రైతులు తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారు. మీరు ఇస్తామని చెప్పిండ్రు, వానకాలమే ఇస్తామన్నారు. పోనీ యాసంగి పంటకైనా 500 బోనస్ ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా.
లేదంటే రేపు ప్రజా కోర్టులో తప్పకుండా రైతులు కాంగ్రెస్ పార్టీకి శిక్ష విధించేది ఖాయం. ఏ ముఖం పెట్టుకొని రైతాంగం ఓటు అడుగుతారు? ఏ విషయంలో మీరు రైతులకు న్యాయం చేస్తున్నారు? రైతు బంధు మోసం, రుణమాఫీ మోసం, 24 గంటల కరెంటులో మోసం, వడ్లకు బోనస్ ఇవ్వడంలో మోసం, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, పంటలు ఎండుతున్నాయి, సాగునీటి సరఫరాలో పూర్తి వైఫల్యం. అడుగడుగున రైతులకు అన్యాయం చేసినారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని రేపు రైతుల ఓటు అడుగుతారు? ఇలా గ్రామాల్లో పోతా ఉంటే మళ్ళీ పాత రోజులు, ఏ ఊర్లో చూసినా బోరు బండితో కొత్తగా బోర్లు వేస్తున్నారు, క్రేన్లు పెట్టి బావులు పూడిక తీస్తున్నారు, మోటార్లు కాలిపోతే మెకానిక్లను తెచ్చి కాలిపోయిన మోటార్లను బయటకు తీసి వైండింగ్ దుకాణాల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ పాలన. పోయిన 5 ఏళ్లలో ఎక్కడన్నా మోటార్లు కాలినాయా? పంటలు ఎండినాయా? ఎక్కడన్నా బావుల పూడిక తీత ఉన్నదా? ఇవాళ మీరు రాగానే ఎందుకైనా ఇవన్నీ? ఇవాళ నట్టేట ముంచినారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని. రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కౌలు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతుల మీద ప్రేమ నటించిండ్రు. అసలు రైతుకు లేదు, కౌలు రైతుకు లేదు. ఎడమైంది కౌలు రైతులకు రైతు బంధు? ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతా ఉన్నా. కనీసం కౌలు రైతులను గుర్తించే